నియోజకవర్గంలో ఒకే రోజు ఆర్డీఎస్ఎస్ కింద రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూటరీ సప్లై స్కీమ్ కింద 4 సబ్స్టేషన్లు ప్రారంభించడం, 3 సబ్స్టేషన్లకి భూమి పూజ చేయడం అభినందనీయం. ఒక చిత్తశుద్ధి కలిగిన నాయకుడు నియోజకవర్గం అభివృద్ధి పట్ల, ప్రజల సంక్షేమం పట్ల ఎమ్మెల్యేగా ఎన్నికవుతే ఏ రకంగా ఉంటుందనేది ఇవాళ మడకశిర గౌరవ శాసనసభ్యులు సోదరులు ఎంఎస్ రాజు గారు చేసి చూపించారు. ఒకే రోజు 4 రాష్ట్ర మంత్రుల్ని, మొత్తం జిల్లా సంబంధించిన గౌరవ శాసనసభ్యులంతా ఒక చోట చేర్చాడంటే యువ నాయకుడిగా కొన్ని దశాబ్దాల పాటు ఎంఎస్ రాజు గారు చేసిన పోరాటానికి ఒక నిదర్శనంగా మనం భావించాల్సింది. సామాజిక విషయాల మీద గలమెత్తడమే కాకుండా నియోజకవర్గానికి, జిల్లాకు సంబంధించిన అనేక సమస్యల మీద శాసనసభలో గలమెత్తి ప్రజల సమస్యల పరిష్కారం పట్ల పోరాడుతున్న విషయాన్ని నేను గత 10 నెలలుగా చూస్తూ ఉన్నాను. ప్రధానంగా తను నమ్మిన సిద్ధాంతం కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేసి గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులతోనూ, గౌరవ ప్రధానమంత్రి ఆశీస్సులతోనూ ఇవాళ ఎస్సీ వర్గీకరణ కోసం కొన్ని దశాబ్దాలుగా సమాజం చేస్తున్న ఈ పోరాటంలో ప్రధాన భూమిక వహించి ఇటీవల మాదిగ సామాజిక వర్గానికి 6.5% రిజర్వేషన్లు కల్పించడం, తద్వారా తమ సమాజంలోని వెనుకబట్టుతనాన్ని దూరం చేయడమే కాకుండా భవిష్యత్ తరాలకి ఒక ఉజ్వల భవిష్యత్తును ఇచ్చే దిశగా ఎంఎస్ రాజు గారు చేసిన పోరాటం అభినందనీయం. యావత్ మాదిగ సమాజం ఏ రకంగానైతే మందకృష్ణ మాదిగ గారికి కృతజ్ఞతలు తెలపాలో అదేవిధంగా ఒక సైనికుల్లాగా ఆయన చేసిన పోరాటానికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. కేవలం ఈ సబ్స్టేషన్ల ద్వారా 24 గంటలు నిరంతరాయంగా కరెంట్ ఇవ్వడమే కాకుండా కన్జ్యూమర్స్కి, తద్వారా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చి బీసీ లోన్ల ద్వారా కానీ, ఎస్సీ లోన్ల ద్వారా కానీ, లేదా ముద్ర ద్వారా కానీ చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించుకోవడానికి అవకాశం కల్పించింది. సో దానికి ప్రధాన అడ్డంకిగా గతంలో కరెంటు లేకపోవడం ప్రధాన అడ్డంకిగా ఉన్నింది. ఇప్పుడు ఈ 4+3 7 సబ్స్టేషన్ల కారణంగా 24 గంటలు కరెంటు రావడం వల్ల, అందుబాటులో ఉండడం వల్ల ఈ కుటీర పరిశ్రమల్ని సమర్థవంతంగా నడిపి వారి ఉపాధి కల్పించుకోవడమే కాకుండా జీవితాల్లో పెను మార్పులు తెచ్చుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడే విద్యుత్ శాఖ మంత్రి గౌరవ రవికుమార్ గారు చెప్పినట్లుగా పిఎం సూర్యగర్ ఒక అద్భుతమైన పథకం. 240 యూనిట్ల దాకా ఉచితంగా, ఇప్పటిదాకా వినియోగదారుగా ఉన్న ఒక సాధారణ వ్యక్తి ఇప్పుడు ఉత్పత్తిదారుగా మారే అవకాశం వచ్చింది. 240 యూనిట్ల దాకా ఉచితంగా ఇవాళ రాష్ట్రంలో అందరికీ విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహిస్తున్నాయి. 1,15,000 రూపాయలు ఖర్చు అయ్యే చోట 60,000 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మిగిలిన 55,000కు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉచితంగా 240 యూనిట్ల దాకా ఉత్పత్తి చేసుకునే అవకాశం ప్రజలకు కల్పించింది. అదే కాకుండా మిగులు విద్యుత్తును కూడా ఇవాళ గ్రిడ్కి, డిస్కమ్ ద్వారా గ్రిడ్కి అనుసంధానం చేసి ఒక్కొక్క యూనిట్కి ₹2.09 ఆదాయం ఆర్జించే దిశగా కూడా ప్రయత్నాలు చేసింది. ఇవాళ నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా అభివృద్ధి జరుగుతుంటే ఇది మాత్రమే కాకుండా తను నిరంతర పోరాటం కారణంగా ఇవాళ మడకశిర నియోజకవర్గంలో 7,000 కోట్ల పెట్టుబడితో ఇవాళ సోలార్ పార్కు వస్తుంది. దాని ద్వారా హరే సముద్రంలో కానీ, బొల్ల సముద్రంలో కానీ, ఉప్పరిపల్లి కానీ, లేదా ఎర్ర బొమ్మనహల్లి కానీ, మనూరు గ్రామాల్లో కానీ ఇవాళ సౌర ఉత్పత్తి అవకాశం ఉంది. తద్వారా రైతుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి. అతి ఎక్కువ లీజుతో రైతుల నుంచి కూడా భూసేకరణ జరుగుతుంది. కాబట్టి ఆ రైతులకు న్యాయమే జరగడం కాకుండా
ఉద్యోగ అవకాశాలు లభించడం కారణంగా ఇక్కడ చదువుకున్న యువత దూర ప్రాంతాలకు బెంగళూరుకో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే వారికి ఉపాధి కలిగే అవకాశం ఉంది, ఉద్యోగ అవకాశాలు కలిగే ఉంది. కాబట్టి ఇటువంటివన్నీ పోరాడి సాధించుకుంటున్న ఎంఎస్ రాజు గారు అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇటీవల అమ్యునిషన్ ప్రాజెక్ట్ కూడా ఇటీవల క్యాబినెట్ మీటింగ్లో ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కారిడార్ను ఒక ప్రత్యేక అభివృద్ధి కారిడార్గా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఎందుకో నేను చాలాసార్లు చూస్తున్నా, అనేక సందర్భాల్లో కూడా వారు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వస్తారు. ఏ విషయం వచ్చినా కూడా అనంతపురం ఇతరత్ర అత్యంత వెనుకబాటుతనానికి గురవుతున్న అనంతపురం తర్వాత కాలంలో ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కానీ ఇతరత్ర దీనివల్ల ఏ రకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందింది, రాష్ట్రంలో ఏ రకంగా 3వ స్థానానికి వచ్చిందనే విషయాన్ని వారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. అదేవిధంగా మరింత అభివృద్ధి ఈ జిల్లాని ఉమ్మడి జిల్లాని అనంతపురం సత్యసాయి జిల్లాని అభివృద్ధి చేయాలనే దిశగా వారు ప్రయత్నాలు చేస్తూ దీనికి అభివృద్ధి కారిడార్ కూడా తీసుకురావాలి. ఇవాళ ఒక సోలార్ హబ్గా తయారు చేయడమే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాని ప్రత్యేకంగా సత్యసాయి జిల్లాని కూడా వారు దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ ద్వారా ఒక సస్టైనబుల్ సోర్స్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరిచ్చి ఆరోగ్య సంరక్షణ చేపట్టడం కానీ లేదా పేదలకి ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా ఇళ్ల మంజూరు చేసే విషయం మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా దృష్టి పెట్టారు. అయితే వీటిని అన్నిటి కాకుండా తన ప్రాంత నియోజకవర్గ అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇన్ని రకాల పథకాలను సాధించుకురావడం, ఈ నియోజకవర్గ మీద ప్రజలు తనను ఎన్నికల్లో ఆశీర్వదిస్తే వారి రుణం తీర్చుకోవడం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన ఎంఎస్ రాజు గారు అభినందనీయం.